మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్న కేసులో డాక్టర్ నమ్రత కీలక ముద్ర వేసుకున్నారు. పేద మహిళలను టార్గెట్ చేస్తూ వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ముందుగా వైద్య శిబిరాల పేరుతో సంపర్కం ఏర్పరిచారు. అనంతరం మాయమాటలు చెప్తూ ట్రాప్ చేశారు. పిల్లల్ని కన్న తరువాత వారికి డబ్బులు ఇస్తామని ఆశ చూపిస్తూ విశాఖపట్నం, విజయవాడ కేంద్రాలుగా ఉపయోగించి డెలివరీల ప్లాన్ అమలు చేశారు. డెలివరీ తర్వాత నవజాత శిశువును తీసుకుని తల్లికి కొంత మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో డాక్టర్ నమ్రత చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సృష్టి కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన కళ్యాణి A3గా, సంతోష్ A6గా ఈ కేసులో కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ANMలు, ఆశా వర్కర్లు, ఇతర మాధ్యమాలలోనూ ఈ అక్రమాల మూడులు విస్తరించినట్లు విచారణలో వెల్లడవుతుంది. పోలీసుల దర్యాప్తులో డాక్టర్ నమ్రత వ్యవహారాలపై శ్రద్ధగా విచారణ కొనసాగుతుంది. మహిళల గర్భధారణ నుంచి శిశువు డెలివరీ వరకు మోసపూరితంగా వ్యవహరించిన ఈ ముఠా వ్యవహారం వెలుగులోకి రావడంతో గిరిజన, వెనుకబడిన గ్రామాల మహిళల్లో ఆందోళన నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ప్రధానంగా చూసుకుంటే సృష్టి ఈ ఫెర్టిలిటీ సెంటర్ కి సంబంధించినంత వరకు కూడా అంటే తీగలాగితే డొంక కదిలినట్లుగా కూడా మొత్తం వ్యవహారం నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ కేంద్రం చేసుకుంటే మొత్తం విజయవాడ, విశాఖపట్నంలో కూడా పలు సెంటర్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. దాని తర్వాత దానికి సంబంధించినంత వరకు కూడా ఈ పుట్టు చప్పుడు కాకుండా ఎవరైతే పేద వర్గాలకు సంబంధించిన మహిళలు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ వీళ్ళంతా కూడా ఈ యొక్క దీన్ని అయితే నడిపించడం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినంత వరకు కూడా అంటే మెయిన్ ట్రాక్ లోకి సంబంధించినంత వరకు ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన ఎవరైతే ANMలు కావచ్చు, లేకపోతే నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తూ వాళ్ళందరికి సంబంధించి సేవలు అందిస్తూ ఉంటారు. వాళ్ళని ప్రధాన టార్గెట్ గా చూపించి వాళ్ళకి డబ్బులు చూపించి మొత్తం ఎవరైతే పేద విధంగా కొన్ని వర్గాలకు సంబంధించినంత మహిళలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా అంటే ఆర్థికంగా ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించిన తర్వాత వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళకైతే డబ్బులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్లాన్ ప్రకారం కొన్ని కేంద్రాలకు సంబంధించి విశాఖపట్నం, విజయవాడ కేంద్రాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే తెలంగాణలో కావచ్చు, మొత్తం పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరినీ కూడా డబ్బులు చూపి డెలివరీ అయిన తర్వాత సజాతి ఎవరైతే బయటకు వస్తారో డెలివరీ తర్వాత మీకు డబ్బులు మొత్తం పూర్తి స్థాయిలో మేము ఒప్పందం ప్రకారం ఇస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపించింది. దీంతో ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే దానికి సంబంధించిన డాక్టర్ నమ్రత అని కూడా పూర్తి స్థాయిలో కూడా అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత కళ్యాణి, దాంతోపాటు మీరు మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా చూసుకునేటప్పటికి ఒక సంచలన విషయాలంటే కొంతమంది ఎవరైతే బయట బెగ్గర్స్ ఉంటారో వీళ్ళ దగ్గర నుంచి కూడా వీర్యాన్ని సేకరించడం కావచ్చు, లేకపోతే ఇక్కడ సరోగతికి సంబంధించినంత వరకు కూడా చాలా వరకు కూడా తప్పులు జరిగాయి అంటూ కూడా పూర్తిగా కూడా పోలీసుల ఆధారాలతో పాటు బయటపెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వరకు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు కూడా ఎవరు ఎందుకు
అటువైపు కన్నెత్తి చూడలేదు. మొత్తం అధికారులు కానీ లేకపోతే డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఎందుకు దీన్ని బయటకు తీసుకురావట్లేదు అన్న దాని మీద పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2012 సంవత్సరంలో కూడా ఇదే సంబంధించి సృష్టి హాస్పిటల్కి సంబంధించి నమ్రత మీద కేసు అవడం జరిగింది. ఆల్రెడీ అప్పుడు కూడా జైల్లోకి వెళ్ళి రిమాండ్ తర్వాత బయటకు వచ్చి మళ్ళీ కొత్త దుకాణం తెరిచినట్లుగా కూడా ఈ విధంగా చేయడం జరిగింది. కనుక దీనికి సంబంధించినంత వరకు ఎవరు బ్యాక్గ్రౌండ్ లో సహకరిస్తున్నారు, పూర్తి స్థాయిలో వీళ్ళ నెట్వర్క్ ఏంటి అన్న దాని మీద కూడా పూర్తిగా డిపార్ట్మెంట్ తలములకలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా వీళ్ళకి సంబంధించి కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచెస్ లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసం అని చెప్పి దీని మీద పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా పేద మహిళలను మాత్రమే గుర్తించి ఇటువంటి వాటికి పాల్పడుతున్నారు అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇది కాకుండా గతంలో వీరికి సంబంధించినంత వరకు అంటే ఎవరైతే సరోగసి ద్వారా బిడ్డలను కనాలనుకున్నారో వాళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా వాళ్ళకి బిడ్డను కాకుండా మార్చి వేరే వాళ్ళ బిడ్డను ఇచ్చి మీ బిడ్డ అని చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఇటువంటి తప్పులు అంటే ఒకటి వెలుగులోకి వచ్చింది మాత్రమే, కానీ ఇటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి ఎందుకంటే పిల్లలు లేని తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వీళ్ళు దాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఈ టైప్ లో కానీ చేసినట్లయితే మాత్రం మీకు పూర్తి స్థాయిలో కూడా బిడ్డలు ఉంటారు కనుక ఏదో ఒకటి చేయాలి, లేకపోతే అది బయటకు చెప్పుకోలేని పరిస్థితి. ఇటువంటి దాంట్లో ఇప్పటికే చూసుకున్నప్పటికైతే ఈ సృష్టి హాస్పిటల్కి సంబంధించి కొన్ని వందల కేసులు బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వందల తల్లిదండ్రులు కూడా బయటకు వస్తున్నారు. ఎందుకంటే మేమంతా కూడా మోసపోయి ఎప్పుడు కూడా చూసుకోలేదు అంటున్నారు. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నారో ట్రీట్మెంట్ తీసుకున్న ప్రతి ఒక్కరిలో కూడా ఒక కొత్త భయం పుట్టుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిజంగానే తాము అనుకున్న తమ బిడ్డనా లేకపోతే ఇతరుల బిడ్డలను ఎవరైనా అడాప్ట్ చేసి ఇలాగే ఇచ్చారా అన్న దాంట్లో కూడా పూర్తి స్థాయిలో ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు. కొంతమంది అయితే ఇప్పటికే DNA టెస్టుల వరకు కూడా వెళ్ళి ప్రైవేట్ గా చేయించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే విశాఖపట్నం అదేవిధంగా విజయవాడ 2 ఫెర్టిలిటీ సెంటర్ను కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే విలువైన డాక్యుమెంట్స్ తో పాటు ఎవరెవరికి వీళ్ళు పిల్లలను ఇచ్చారు, అదేవిధంగా ఎవరెవరి వీళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్నారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అక్కడ తెలంగాణ సికింద్రాబాద్ కావచ్చు, అదేవిధంగా మణికొండ కావచ్చు, ఈ 2 ప్లేసుల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎవరైతే ప్రధానంగా కళ్యాణి కావచ్చు, నమ్రత కావచ్చు, మెయిన్ గా నమ్రత ఇక్కడ ఎందుకంటే చైర్మన్ గా హాస్పిటల్ అన్నింటికి కూడా ఆవిడ వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా మిగతా విషయాల్లో చూసుకునేటప్పటికీ కళ్యాణి వైజాగ్ సెంటర్ హెడ్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వీళ్ళందరినీ కూడా తీసుకొని ఇప్పటికే విచారణ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. డాక్టర్ నమ్రతాన్ని ఇప్పటికే చూసుకునేటప్పటికీ 6 రోజుల పాటు కూడా పోలీసులు విచారణలు అయితే తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు మరికొంత సమాచారం రావాల్సి ఉన్న నేపథ్యంలోనే మిగతా విషయాలు గోప్యంగా ఉంచామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికే ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకంటే తమకి బిడ్డలు లేరు అని చెప్పి బాధపడుతూ ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఇటువంటి వాళ్ళను కూడా ఆశ్రయించడం జరుగుతుంది. కానీ ఆశ్రయించిన తర్వాత ఇటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే చాలా వరకు కూడా బాధాకరమైన విషయం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమ బిడ్డో కాదో తెలియకుండా ఇప్పటి వరకు కూడా వాళ్ళ సంవత్సరాల కొద్ది పెంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటారు. కనుక ఇటువంటి వాళ్ళపై పూర్తి స్థాయిలో కూడా నిఘాగా ఉండాలి అంటూ కూడా చెప్తాను. ఎందుకంటే ఇక ఫెర్టిలిటీ సెంటర్స్ కి ఏ విధంగా పర్మిషన్స్ ఇస్తారు, దానికి సంబంధించి మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ సంబంధించినంత ఎటువంటి ప్రమాణాలు ఉండాలి అనే దాని మీద కూడా పూర్తిగా ఒక గైడ్ లైన్స్ రిలీజ్ చేసి ఇటువంటి ప్రమాణాలు ఉంటే మాత్రమే ఇస్తాము, లేకపోతే ఇవ్వము అన్న విషయంలో మాత్రం ఉంటే మాత్రమే ఇటువంటి ఇవ్వాలి, లేకపోతే మాత్రం ఇవ్వకూడదు అంటున్నారు. ఇప్పుడు ఎవరైతే ఫెర్టిలిటీ సెంటర్ సంబంధించినంత వరకు ముందు డాక్టర్ అని చెప్పుకుంటే నమ్రత కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మెడికల్ కౌన్సిల్ నుంచి తొలగించాలి, వీళ్ళకి డాక్టరేట్ ని కూడా తీసేయడానికి కూడా ఇప్పటికే డిమాండ్స్ వెలిగించిన నేపథ్యంలో అసలు డాక్టర్ నమ్రతకు సంబంధించినంత వరకు కూడా పూర్తి ఆధారాలు అన్ని కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆవిడ ఎవరెవరు ఎక్కడెక్కడ చేసింది, అసలు ఇవేవైతే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి ఈ సెంటర్స్ సంబంధించినంత వరకు ఎటువంటి ఇబ్బందులు కలిగించారు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఏ విధంగా పిల్లల్ని చేశారన్న దాని మీద కూడా పూర్తిగా ఒక దర్యాప్తు కొనసాగుతుంది. మరో కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో బయటపడబోతున్నాయి. అయితే ఇదే కాకుండా మిగతా ఫెర్టిలిటీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయి వాటిపై కూడా ఇప్పటికే ప్రభుత్వం దృష్టి సారించింది, అదేవిధంగా నిఘా వ్యవస్థలు కూడా ఇప్పటికే దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా మిగతా వాటిని కూడా ఇటువంటి అక్రమాలు జరుగుతున్నాయా లేదన్న దాని మీద కూడా ఒకసారి గుర్తించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.
రష్యాలోని కమత్కా ద్వీపకల్పంలో భూకంపాల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం 8.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం సునామీ భయాలను రేకెత్తించిన విషయం మరవక ముందే అదే ప్రాంతంలో మరోసారి భూమి కంపించింది. ఈ వరుస ఘటనలతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.4గా నమోదైనట్లు జర్మనీకి చెందిన జిఎఫ్జెడ్ జియో సైన్సెస్ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. ఇది భూమికి 10 కిలోమీటర్ల లోతున సంభవించినట్లు పేర్కొంది. ప్రపంచంలో అత్యంత చురుకైన టెక్నిక్ జోన్లతో ఒకటైన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో కమట్కా ఉండటమే ఈ వరుస భూకంపాలకు ప్రధాన కారణమని భూగర్భ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చీపురుగూడెంలోని ఆశ్రమ బాలురు పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారని వివిధ మాధ్యమాలలో ప్రచురించిన కథనాలపై ఎమ్మెల్యే స్పందించారు. ఈ నేపథ్యంలో పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి అనంతరం పాఠశాల అటెండెన్స్ రికార్డులను తనిఖీలు చేశారు. ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్పై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి విద్యార్థులకు న్యాయమైన ఆహారంతో పాటు విద్య కూడా స్వచ్ఛంగా అందడమే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. ఇక్కడ తీశారు కదా, సీరియల్ నెంబర్ ఎంత? 6 కదా. కరెక్టే కానీ ఇందులో లాస్ట్ మంత్ మేడం, లాస్ట్ మంత్ తీశారు. ఇక్కడ ఆల్రెడీ హాజరేశారు, చూడండి. ఇది ఎంత గ్యాంబ్లింగ్ అంటే లాస్ట్ మంత్ లో టీసీ ఇచ్చినప్పుడు ఇక్కడ పేరు రాకూడదు కదా. మరి ఇక్కడ సరే పేరు రాశారు, ఇక్కడ నుండి టిక్ కొట్టాలి కదా. 2 రోజులు మాత్రం అసలు ఆబ్సెంట్ హాజరైనా వాడు ఉన్నట్టు లెక్క, రికార్డు ఉన్నట్టు లెక్క. మొదటి రోజు మాత్రం ప్రజెంట్ చేశారు. మళ్ళీ వాళ్ళు ఏదైనట్టు మొత్తం ఇప్పుడే కొట్టుంటారు, నాకు తెలిసి ఇప్పుడే కొట్టుంటారు. ఎంత టీసీ ఇచ్చాక ప్రజెంట్ కూడా వేశారు ఇక్కడ మేడం. ఓకే సార్. ఇప్పుడు ఎందుకు వేశారు? ఎందుకు వేశారు? ఇవి ఎందుకు వేస్తారు? ఎందుకు వేస్తారు? ఓవర్లుక్లు ఏముంటుందండి, బాధ్యత ఉండదు. ఓవర్లు మీరేం రిమార్క్ రాస్తారు? ఇస్తున్నారు, రాయరు. రాయాలి కదా. ఈ రోజు మీ దగ్గరకు వచ్చిన తర్వాత వంట దగ్గరికి వెళ్తే ఎంత అంటే లోపల కూరగాయలు చూసిన తర్వాత కుళ్ళిపోయిన కూరగాయలు ఉన్నాయి. కుళ్ళిపోయిన కూరగాయలు సరే వాస్తవానికి అవి కోసి ఏమన్నా వచ్చింది బయటకు వచ్చిన తర్వాత పడేస్తారని పడేసే పరిస్థితి లేదు. అది కూడా మళ్ళీ వాటిని కూడా మళ్ళీ కూరలో వండే చేసే ప్రయత్నం చేసిండు. ఇంకొకసారి అట్లాంటిది కనుక వహిస్తే మాత్రాన్ని కూడా ఇమ్మీడియట్లీగా అమ్మ వాళ్ళని జాబ్ నుండి రిమూవ్ చేయండి, అవసరం లే. ఎందుకనంటే నిర్లక్ష్యంగా గనక ఎవరైతే ఆదివాసీ గిరిజన విద్యార్థులు చదువుతున్న ఆశ్రమ పాఠశాలలలో ఇలాంటిది కనుక ఇంకొకసారి కనిపిస్తే మాత్రానికి సహించేది లేదు. ముందే చెప్తా ఉన్నాం, ఎక్కడ కూడా ఎవరిని కూడా నిర్లక్ష్యంగా వహించిన వాళ్ళు మాత్రం మన ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ధరించాలని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆశ్రమ పాఠశాలల మీద ఈరోజు మరి పూర్తి స్థాయిలో ఐటీడీ సెక్టర్లో ఒక పక్క ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు, అదేవిధంగా ఇంకొక పక్క డిప్యూటీ డైరెక్టర్ గారు ఈరోజు చాలా క్షుణ్ణంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో విద్యా విధానంలో బాగుండాలని ఆలోచన రాష్ట్రంలో మొట్టమొదటి ఆశ్రమ స్కూల్లో మొదటి స్థానంలో మనమే ఉన్నాం. మన జిల్లానే ఉంది. ఆ జిల్లాలో మన నియోజకవర్గంలో మొదటి స్థానంలో ఉంది విద్యా విధానంలో. అంటే అంత ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలోని మాకల్లు గ్రామంలో పట్టపగలే దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన ఎర్రంరెడ్డి రాము పొలానికి వెళ్లగా ఆయన భార్య కూతురు నందిగామకు వెళ్లారు. అదే సమయంలో ఇంట్లో ఎవరూ లేని అవకాశాన్ని వినియోగించుకున్న దొంగలు బీరువా తాళాలను పగలగొట్టి దాదాపు 120 గ్రాముల బంగారాన్ని చోరీ చేశారు. దాని విలువ సుమారు 13 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన రాము బీరువా తెరిచి ఉండటాన్ని గమనించి బంగారు చోరీ అయినట్లు గుర్తించారు. వెంటనే నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో క్లూస్ టీంను రంగంలోకి దించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మాది నందిగామ మండలం మాగల్లు. మేము ఉదయం 9 గంటలకి చేనుకి వెళ్ళిపోయాను. మా ఆవిడను మా అమ్మాయి 9:30కి నందిగామ వెళ్ళిపోయారు. ఈ లోపల మా ఇంట్లో తాళాలు తీసి బంగారము మొత్తం ఎత్తుకొని పోయాక మేము ఉదయం మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకి నేను వచ్చాను. నేను చూసుకోవాలి అవన్నీ. మా ఆవిడను మా అమ్మాయి వచ్చి 2:20కి వచ్చి చూసుకొని నాకు ఫోన్ చేశారు.
ఈ లోపల నేను చేనికాంచి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. ఫోన్ ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చి వచ్చా పోలీస్ స్టేషన్ అందుకని స్టేషన్లో. రీసెంట్గా మొన్నే కొన్నా 5 లక్షలు పెట్టి అది జరిగింది. ఊరి మీద ఇంకా మాకు ఇంకా క్లారిటీ రాలేదండి. ఇంక మొత్తం ఇది తీసుకొని పోయారు, మొత్తం ఫింగర్ ప్రింట్లు రేపు చదువుతా అన్నారు. మాది నందిగా మండలం మాగళ్ళు. మేము ఉదయం 9 గంటలకి చేనికి వెళ్ళిపోయాను. మా ఆవిడను మా అమ్మాయి 9:30కి నందిగా వెళ్ళిపోయారు. ఈ లోపల మా ఇంట్లో తాళాలు తీసి బంగారము మొత్తం ఎత్తుకొని పోయాక మేము ఉదయం మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకి నేను వచ్చాను. నేను చూసుకోవాలి అవన్నీ. మా ఆవిడను మా అమ్మాయి వచ్చి 2:20కి వచ్చి చూసుకొని నాకు ఫోన్ చేసి